జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయానుకూలతను బట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా దేవుని యొక్క మాటలను వినుచున్నప్పుడు శ్రద్ధ కలిగి, ఆశ కలిగి, ఆసక్తితో వినటు కొరకు సిద్ధపడదాం. అందరం కూడా సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవు ఎట్లు భ్రష్ట సంతానము అయితివి. చాలు. నీవు క్షారముతో కడుగుకొనెను, విస్తారమైన సబ్బు రాసుకొనెను, నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికి ప్రభునామములు, శుభములు, వందనములు తెలియజేయుచున్నాము. శ్రద్ధగా ఈ సందర్భంలో రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనిద్దాం. దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలను ఉద్దేశిస్తూ, యూదా వారిని ఉద్దేశిస్తూ రాసినటువంటి మాటలే ఈ యొక్క ఇర్మియా గ్రంథం మనకు అర్థం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో రాయబడినటువంటి మాట ఏమని రాస్తూ ఉన్నారంటే, మనం అక్కడ జాగ్రత్తగా చదివినప్పుడు, జాగ్రత్తగా మనం విన్నప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు మనుషులను భూమి మీదకి పంపించినప్పుడు ఎవరిని కూడా చెడ్డవారిగా పంపించాల. అందరూ ఎలాంటి వారు? మంచోళ్ళే. నిజంగా కావాలంటే చూడండి, మీ ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ చిన్నపిల్లలు చాలా మంచివాళ్ళు, కల్మషం లేనివాళ్ళు, ఏ యొక్క దురభిమానం లేనివాళ్ళు, ఏ ద్వేషము, దోషము, పాపము లేని వాళ్ళు. వాళ్ళను మన యొక్క కుటుంబాలలో మనం చూస్తున్నప్పుడు, మనకు వాళ్ళని చూసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. వాళ్ళు మాత్రము ఏ విషయంలో కూడా ఇక్కడ ఇబ్బంది పడరు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏ విషయాల్లో కూడా అంటే ఇబ్బంది పడటం అంటే ఏదో అని కాదు, కానీ ఏ విషయంలో కూడా వాళ్ళు బలహీనులు వాళ్ళు బాగా ఉంటారు. అంటే వాళ్ళలో కల్మషము కానీ, పాపము కానీ, ఎలాంటి చెడు లేనటువంటి జీవితం వాళ్ళది. దేవుడు మనుషులను పుట్టించినప్పుడు అలాగనే పుట్టించాడు. అయితే మనుషులు ఏమైపోయారంటే పాడైపోతూ ఉన్నారు. పాడైపోవటానికి గల కారణం ఏమిటి? ఎవరు కూడా చెడిపోవాలి అని అనుకోరు కానీ చెడిపోతూ ఉంటున్నారు. అనుకోరు కానీ చెడిపోతున్నారు. తప్పు చేయాలి అనుకోరు కానీ తప్పు చేస్తున్నారు. ఎవరికి ఉండదు తప్పు చేయాలని. ఉంటుందా ఎవరికన్నా? తప్పు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ మనకు రాయబడినటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏమంటే, బాగా గమనించి ఆలోచించండి. 2:13 వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అదే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. అంటే జీవ జలముల ఊట అయిన నన్ను విడచి, అంటే మనుషులు నేరాలు చేశారంట. ఏ నేరాలు చేశారంటే, దేవుడు మనుషుల్ని తప్పుటోళ్ళగా పుట్టించలేదు, తప్పు చేయమని చెప్పలేదు, కానీ దేవుణ్ణి విడిచి వీళ్ళు తప్పులు చేస్తున్నారు. ఎలాగంటే మీరు అట్నే కిందికి వచ్చినప్పుడు ఇక్కడ మీకు అర్థం కావడానికి చాలా జాగ్రత్త చూడండి.
ఏమని రాయబడిందంటే అక్కడ 17వ వచనం చూడండి ఇక్కడ. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే అంటే ఎవరు కాదు ఎలాని పాడు చేసింది? ఎలాని పాడు చేసిందమంటామంటే, నాన్నోళ్ళు పాడు చేశారు, అమ్మోళ్ళు పాడు చేశారు, ఇరుగు పొరుగు వాళ్ళు పాడు చేశారు, వాళ్ళు పాడు చేశారు, ఈళ్ళు పాడు చేశారు మనం అనుకుంటాం. కానీ వాళ్ళని ఎవరు పాడు చేయలేదంట. ఏమన్నారు చూడండి. నీ దేవుడైన యెహోవా నిన్ను ఎక్కడ నడిపిస్తున్నాడంట? మార్గములో నడిపిస్తుండగా. ఏం రాయబడిందక్కడ? నిన్ను మార్గములు రాయాలక్కడ. మార్గం అంటే ఒకే మార్గం ఉంది. ఆ ఒక్క మార్గమే సరి అయిన మార్గము. అంటే దేవుడు ఈళ్ళను మంచి మార్గంలో నడిపిస్తుంటే ఈళ్ళేం చేశారంటే మార్గమును విడిచిపెట్టిపోయారు. మార్గమును విడిచిపెట్టారు. మార్గమును విడవటం అంటే ఏంటిది? మార్గమును విడిచిపెట్టడం అంటే ఏంటి? అక్కడ ముందు మనం 13వ వచనం చదువుకున్నాం. చూడండి. ఏం చదువుకున్నాం? ఆ! జీవ జలముల ఊట అయిన జీవ జలముల ఊట. ఏ ఊట అంటే ఇది? జీవ జలముల ఊట అయిన దేవుణ్ణి విడిచి ఉన్నారంట. జీవ జలముల ఊట. అంటే జీవ జలములు అంటే బాగానండి. జీవ జలములు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, ఇక్కడ మనుషులు చెడిపోయారు. చెడిపోయారనేది కామన్. అందరూ చెడిపోయారు. చెడిపోవటానికి గల కారణాలు ఇక్కడ మనకు అర్థం కావటం లేదు. ఇక్కడ ఏమంటున్నారంటే దేవుడే చెప్తున్నారు. ఈళ్ళు చెడిపోవటానికి గల కారణం ఏందంటే, వాళ్ళు ఏది విడిచిపెట్టారంట? జీవ జలముల ఊట అన్నారు. జీవ జలముల ఊట అంటే బాగా ఆలోచించాలి. యోహాను సువార్తలోనికెళ్ళండి. ఇది ఇక్కడే ఉంచండి. యోహాను సువార్త బాగా గమనిద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయమేనా? 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటది చూడండి. 6:35 హ్మ్. హుహు. 7:38 సారీ. 6 కాదు 7:38. 7 అధ్యాయము 38 వచనం. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు. ఏ నదులు అంటాయి? జీవ జల నదులు ఎక్కడి నుంచి పారుతున్నాయంట? వాని కడుపులో నుండి. అంటే ఎవరి కడుపులో నుండి జీవ జల నదులు పారుతున్నాయన్నారు ఇక్కడ? ఎవరైతే యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచుతారో వారి యొక్క కడుపులో నుండి ఏం పారుతాయంట? జీవ జల నదులు. జీవ జల నదులు. ఇక్కడ ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం మనకు చెప్పిందేంది? వీళ్ళు 2 నేరములు చేసి ఉన్నారు. మొట్టమొదటి నేరం ఏందంటే వాళ్ళు జీవ జలముల ఊటను విడిచిపెట్టారు. దేన్ని విడిచిపెట్టారంట? జీవ జలముల ఊట. అంటే జీవ జలముల ఊట అంటే ఏందంటే మనకు అర్థం కావటానికి బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా మాట్లాడింది ఏందంటే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టారు. దేవుని వాక్యాన్ని ఏం చేశారు? విడిచిపెట్టారు. అందుకని అక్కడ చెప్పాడు ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వాని కడుపులో నుండి ఏమి పారుతాయంట? జీవ జల నదులు. జీవ జలం అంటే జీవ జలము అని మనం మార్చాలి. జీవము కలిగిన జలం. జీవము కలిగింది ఏంది? వాక్యములో జీవం ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను. ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉండెను. అది మనుషులకు వెలుగిచ్చుచున్నది. అంటే ఇది ఇక్కడ మనకు మాట్లాడుతూ వచ్చినప్పుడు జీవము కలిగింది ఏంటంటే వాక్యం. ఇది ఎప్పుడైతే మనసుల్లో ఉంటుందో వాళ్ళు మంచి మార్గములలో నడుస్తారు. ఇది ఉండాలి మనసులలో. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, ఇంత పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చిన్నప్పుడు ఎంత బాగానండి
చిన్న పిల్లలుగా వాళ్ళు వాళ్ళ మన ఊరిమైనా ఇదిగో ఎవరైనా వచ్చి అడిగారనుకోండి, "మీ నాన్న ఉన్నాడంటే" వెంటనే ఆళ్ళేం చెప్తారు? "ఉన్నాడు" అంటారు. ఎందుకని? వాళ్ళకేం తెలియదు. అబద్ధం తెలుసా? ఇంట్లో ఉన్నాడు. మీ నాన్న ఏడంటే ఇంట్లో ఉన్నాడంటాడు. ఒకాళ మమ్మీ వాళ్ళ నాన్న జేబులో నుంచి డబ్బులు తీసిందనుకోండి, నా జేబులో డబ్బులు ఎవరు తీశారంటే వాడు ఎమ్మటే ఏమంటాడు? అమ్మ తీసిందంటాడు. ఎందుకంటే వాడికి అబద్ధాలు తెలియదు. అప్పుడు వాళ్ళలో ఏమున్నాయి? జీవజల అంటే అబద్ధాలు ఆడరు, బూతు మాటలు మాట్లాడరు, ఏం చెడు కార్యాలు చెయ్యరు. ఇప్పుడు ఈళ్ళేం చేస్తున్నారంటే, ఈ మంచిని తీసేసి చెడుని నేర్పిస్తున్నారు ఆళ్ళకు. నేర్పిస్తున్నారా లేదా? ఎలా నేర్పిత్తారంటే, ఎవరైనా ఫోను చేత్తన్నారనుకోండి, హలో! ఫోను చేసిన వెంటనే, వెంటనే ఫోను తీసుకొని ఏం చెప్తారో తెలుసా? నేను లేనని చెప్పమని ఫోనిత్తారు ఆళ్ళకి. ఆ పిల్లోళ్ళేమంటారు, మా నాన్న లేడు ఊరికి పోయాడంటారు. మరి ఫోను ఆడెందుకుందంటే, ఫోను ఈడ పెట్టి ఊరికి పోయాడంటారు. అంటే ఇప్పుడు ఈడికేం నేర్చుకున్నాడు? అబద్ధం నేర్చుకున్నాడు. ఈ అబద్ధము ప్రారంభమైపోయింది. మమ్మీ ఏం చెప్పిద్ది, ఇదిగో నాన్న కాడ నుంచి నేను రూ. 10 తీసుకున్నాను. నీకొక రూపాయి ఇత్తా నాన్న చెప్పొద్దంటాడు. అంటే ఈడికి అబద్ధాలు తెలియదు. ఈడికి నేర్పిస్తున్నారు అబద్ధాలు. అబద్ధాలు నేర్పించడం అంటే అబద్ధాలు నేర్పించడం అంటే అర్థమేంది? దేవుని దగ్గర నుంచి పక్కకు రమ్మని చెప్పడం. అందుకనే ప్రార్థన కాడికి పోదామని వాక్యం వినిపమ్మంటే, నువ్వొద్దు వాక్యం కాడికి రా. ఎందుకంటే వాక్యం వింటే ఈళ్ళు నిజాలు చెప్తారింక. వాక్యం వింటే ఈళ్ళు అబద్ధాలు ఆడరు. వాక్యం వింటే ఈళ్ళు బూతు మాటలు మాట్లాడరు. ఈ వాక్యం వింటే వాళ్ళేం చెప్తారో తెలుసా? ఇదిగో పాస్టర్ గారు చెప్పారు, బైబిల్‌లో చెప్పిర్రంట, అబద్ధాలు ఆడితేనంట కళ్ళు పోతాయంట, బూతు మాటలు మాట్లాడితే దేవుడు కొడతాడంటని వాళ్ళు అబద్ధాలు ఆడరు. కానీ ఇప్పుడు మనమేం చెప్తాము? కళ్ళు బావు, ఏం బావు, అబద్ధాలు ఆడు అని చెప్తాము. ఎప్పుడైతే మనం అబద్ధాలు ఆడమని చెబుతామో, ఇప్పుడు ఈళ్ళేం చేత్తారో తెలుసా? లాభము కోసం అబద్ధాలు ఆడతారు. దేనికోసం? లాభము. లాభం అంటే తెలుసా? ఏం చెప్తాం మనము? నేను లేనని చెబితే నీకు రూపాయి ఇత్తామంటాం. వాడికి లాభం కావాలి. రూపాయి కావాలి వాడికి, లేడని చెప్పడం పెద్ద కష్టమా? చెప్పమన్నది కూడా ఎవరు? నువ్వే. పెద్దోళ్ళు చెప్పమంటారు. ఇప్పుడు ఈడేమనుకుంటాడు, నేను లేనని చెప్తే రూపాయి ఇత్తానన్నాడు. ఇప్పుడు అలాగనే అలవాటైపోయారు. ఎప్పుడైతే ఇలా ఇలా చెప్పడం అలవాటైపోయిర్రో, వాళ్ళు దేవుణ్ణి పక్కకు నెట్టేశారు. ఎప్పుడైతే దేవుడిని పక్కకు నెట్టేశారో, దీనివల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆళ్ళకి. సమస్యలు, ప్రాబ్లమ్స్ అంటే తెలుసు కదండీ! సమస్యలొచ్చాయి. ఏమి సమస్యలొచ్చాయి? నేను లేను అని చెప్పమన్నాడు, ఫోనిచ్చినాడు. ఎమ్మటే వాడు ఇంటికాడికొస్తే నువ్వు ఇంట్లో ఉన్నావు. నువ్వు లేవన్నాడు మీ పిల్లోడు, మరి ఇంట్లో ఉన్నావంటే ఇప్పుడే వచ్చా అంటే అబద్దాలకు అబద్దాలు ఎన్ని చెప్పాల్సొస్తది? ఇప్పుడే వచ్చాను, అదొచ్చాను, ఇదొచ్చాను, ఏదేదో చేయాల్సొస్తది. ఇప్పుడు ఇయన్నీ ఎందుకొచ్చాయంటే, మనలో దేవుని వాక్యం లేకపోవటం వల్లనే. అదే ఈ వాక్యం నీలో ఉంటే, నీ చేత ఈ పని చెయ్యనీయదు. నీ వాక్యం నీలో ఉంటే, నువ్వు ఈ మాటలు మాట్లాడలేవు. అందుకని ఏమన్నారంటే, నేను మంచి ద్రాక్షావల్లిగా తెచ్చి మిమ్మల్ని నాటితిని. మీరు ఎలాంటి ఫలాలిస్తున్నారంట? ఎలాంటి ఫలాలిస్తున్నారన్నారు? జాతిహీనపు ఫలములు. జాతిహీనమంటే? జాతిహీనమంటే? తీయగుండాల్సినయి చేదుగా. ఇంగా బాగా ఆలోచించాలి. ఇప్పుడు ఈ జామ చెట్టు ఉందనుకోండి. జామ చెట్టుకి ఏ కాయలు కాయాలి? జామకాయలు కాయాలి. అంతేనా కాదా? కానీ ఇప్పుడు జామ చెట్టుకి ఏం కాయలు కాస్తున్నాయి? యాప కాయలు కాస్తున్నాయి. అది వింత అని మనం స్ప్రెడ్ చేస్తున్నాం. వింత అంటున్నాం. జామ చెట్టుకి యాప కాయలు ఎప్పుడైనా కాత్తయా? ఒకవేళ కాసినాయి అనుకోండి, దాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేయరు. ఏ? యూట్యూబ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని, ట్విట్టర్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని ఎక్కడ పడితే అక్కడ దాన్ని హైలైట్ చేస్తారు. ఎందుకంటే జామ చెట్టుకేంది యాపకాయలు కాయటమేంది. కానీ ఇప్పుడు జామ చెట్టుకి ఆపకాయలు కాస్తాయో కాయవో తెలియగాని, మనుషుని యొక్క స్వభావం మారిపోయిందిక్కడ. ఏందంటే, మనుషుడు నిజం చెప్పాలి, మనుషుడు అబద్ధం ఆడకూడదు, మనుషుడు దొంగతనాలు చేయకూడదు, మనుషుడు వ్యభిచారం చేయకూడదు, మనుషుడు భార్యను, భర్తను ఇబ్బందులు పెట్టకూడదు, మనుషుడు మనుషుల్లాగా జీవించాలి. ఇప్పుడు మనుషుడేమైపోయాడు? జాతిహీనపు వేరే జాతిలాగా ప్రవర్తిస్తున్నారు. ఎలాగంట? వేరే జాతిలాగా ప్రవర్తిస్తున్నారు. ఎలాగంటే మీకు అర్థం కావటానికి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథంలో నుంచి అది ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. ఇప్పుడు ఈయనే చెప్పాడు ఈ విషయాలన్నీ కూడా, ఎవరో చెప్పలేదు. ఇర్మియా గారే చెప్పాడు. 10వ అధ్యాయం
14 వచ్చిన జాగ్రత్త చూడండి. తెలివి లేని ప్రతి మనుష్యుడు పశువు యొక్క ప్రాయము కలిగిన వాడు. చాలు. ఏమంటున్నా ఇక్కడ? తెలివి లేని ప్రతి అంటే తెలివి లేనోడంటే తెలివి లేకపోవడం అంటే అమ్మా తెలివి మనుషులకు తెలివి ఉంటుందా ఉండదా చెప్పండి? నిజంగా చెప్పండి. మనిషికి తెలివి ఉంటుందా ఉండదా? మరి తెలివి లేనోడు అంటున్నాడు ఎందుకని ఇక్కడ? మనుష్యుని స్వభావం ఏందంటే తెలివి కలిగి జీవించడం. ఇప్పుడు తెలివి లేకుండా ఉంటున్నారు చాలా మంది. ఎందుకు తెలివి లేకుండా ఉంటున్నారంటే వాళ్ళ స్వభావం ఏమైంది? మారిపోయింది. స్వభావాలు మారిపోయాయి. ఎలాగ మారిపోయాయంటే ఇప్పుడు ఉదాహరణకు జంతువులు ఉన్నాయనుకోండి. వాటికి ఇక్కడికెళ్ళాలో, ఇక్కడికెళ్ళకూడదో తెలుసా? తెలియదా? నిజం చెప్పండమ్మా. తెలియదు వాటికి. మీకు తెలుసా? జంతువులకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు మీ దగ్గర కుక్క పిల్లల్ని పెంచుకుంటున్నారు కదమ్మా! కుక్క పిల్లల్ని పెంచుకుంటారు కదక్క మీకు. పెంచుకుంటారనుకోండి, దానికి నువ్వు రోజు ఏం చెప్తావు? "ఏయ్! మన ఇంట్లోనే పోతేనే నువ్వు ఏడ తినొద్దు, నువ్వు ఎక్కడికెళ్ళొద్దని" చెప్పొత్తావు. దానికి తెలుసు అది ఆడనే ఉంటదా? ఇంక ఎట్లైనా తిరిగి వస్తుంటదా? ఇప్పుడు నువ్వు చెప్పినా కూడా ఎందుకు వినట్లేదంటే అది కుక్క అంటాం దాన్ని. అంతే కదా! దానికి తెలియదు. నువ్వు చెబితే ఇందు. ఇప్పుడేంటి? దానికి తెలియదు కాబట్టి అది తిరిగొచ్చింది కరెక్టే. అదే విధంగా మనుషుడికి నువ్వు ఎక్కడికెళ్ళొద్దు, దొంగతనం చేయొద్దు, పోయినప్పుడు ఈ పని చూసుకొని ఎక్కడికి పోవద్దని చెప్పినప్పుడు అలా పోవాలా? పోకూడదా? పోయిండనుకోండి వాడి స్వభావం వేరు. వాడి స్వభావం మారిపోయింది. ఎందుకంటే ఈడు చెయ్యకూడని వాటిని చేస్తున్నాడు. చేయవలసిన వాటిని చేయటం లేదు. అందుకే చెయ్యకూడని వాటిని చేయుచున్నాడు కనుక ఈయనేమంటుందంటే, ఇదిగో మీరు నన్ను విడిచి ఎవరిని విడిచి? జీవజలముల ఊటైనటువంటి నన్ను విడిచి ఉండటం వలన నీకు నువ్వే ఏం చేస్తున్నావంట అక్కడ చదవండి. నీకు నువ్వే బాధ. ఎవరు ఈళ్ళకి అంటారు చాలా మంది అంటారు. నాకిన్ని బాధలొచ్చాయి, కష్టాల నుంచి నన్ను ఎవరు బయటికి తీస్తారని ఒట్టి మాటే ఇయన్నీ. ఆ బాధ రావటానికి కారణం ఎవరు? నువ్వే. అవునా కాదా? నీకు నువ్వే. నేనెందుకు బాధ తెచ్చుకున్నాను? కావాలని ఎవరైనా గొయ్యి తవ్వుకుంటారక్క? కావాలని ఎవరైనా గొయ్యి తవ్వుకుంటారా చెప్పండమ్మా? కావాలని ఎవరైనా ఇంటికి నిప్పెట్టుకుంటారా? మరి ఇంటికి నిప్పి పెట్టుకోవటానికి కారణం నువ్వేనంటే ఎట్లుంటది చెప్పండి? బాగా ఆలోచించండి. ఇది తప్పు అని తెలుసు. ఇది తప్పు చేయటం వల్ల నీకు ప్రమాదం వత్తదని తెలుసు. ఈ తప్పు చేయటం వల్ల నీ పరువు పోద్దని తెలుసు. ఈ తప్పు చేయటం వల్ల నీకు ఇబ్బందులొస్తాయని తెలుసు. ఈ తప్పు చేయటం వల్ల నీ యొక్క జీవితం నాశనం అయిపోద్దని తెలుసు. అయినా నువ్వు తప్పు చేస్తున్నావంటే కారణం ఏంది? కారణం ఏంటి చెప్పండి? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మీరెప్పుడైనా ఈ యొక్క మన ప్రాంతం అని చూస్తుంటారు గదా! ప్రతి ఒక్క కిరాణా కొట్టు దగ్గరికెళ్తారు. అంటే మామూలు చిన్న చిన్న కొట్లుంటాయి. మార్కాపురం ఏరియాకి పోయినప్పుడు. అక్కడ కొట్టు దగ్గరికెళ్ళినప్పుడు, ఆ కొట్టు దగ్గరికి పోయిన తర్వాత సిగరెటు, గుట్కాలు అమ్ముతుంటారు. అది పబ్లిక్కే. అదేం దొంగతనం ఏం కాదు. పబ్లిక్ అమ్ముతుంటారు. అమ్మేతప్పుడు ఏ కొట్టు దగ్గరైనా అమ్మేతప్పుడు ఆ కొట్టు వాళ్ళేం చేయాలంటే ముందు ఒక పోస్టర్ అతికించాలి. ఏం పోస్టర్ అతికిస్తారు చెప్పండి? ఎప్పుడైనా చూసారా మీరు? ఏం పోస్టర్ అతికిత్తరు? పొగ తాగటం ఆరోగ్యానికి హానికరమని లామినేషన్ చేసి అక్కడ అతికియాలోళ్ళు. ఆ ఫోటోలన్నీ చూపించాలి. ఆ ఫోటోలన్నీ చూపించి, ఇలా పొగ తాగటం వల్ల ఇదిగో ఊపిరితిత్తులు పాడైపోతాయి, లివర్ పాడైపోతాయని చూపించాలక్కడ. అయన్నీ చూపించాలి. ఇంకా ఇయి ఉంటాయో లేదో తెలియదన్నట్టుగా సిగరెట్ ప్యాకీల మీద గానీ, గుట్కా ప్యాకీల మీద గానీ ఇయన్నీ రాస్తుంటారు. ఇవన్నీ ఏసినప్పుడు ఈళ్ళందరికీ ఇది చూసి గూడా ఎందుకు తాగుతారోళ్ళు? బాగా ఆలోచించండి. ఇవి చూసి కూడా ఎందుకు తాగుతారు? ఈళ్ళకి తెలియదా ఇది తాగటం వల్ల ప్రమాదమని? ఇప్పుడు మీరు ఉదాహరణకు ఎవరైనా ఉన్నారనుకోండమ్మా. బా ఫాస్ట్‌గా ట్రైన్ పోతుంది. దూకుతారా ఎవరైనా? ఎందుకు దూకరు? పడితే కాళ్ళో, చేతులో ఇరుగుతాయి గదా! బైక్ మీద పోతున్నారు ఫాస్ట్‌గా. దూకుతారా ఎవరైనా? కావాలని బైక్‌ను తీసుకెళ్ళి లారీకి గాని, బర్రెకి గాని కొట్టేత్తారా ఎవరైనా? ఎవరైనా కొట్టిస్తారా? ఎప్పుడైనా చూసారా అలా చేయటము? ఇప్పుడు మీరు గూడా ఉదాహరణకు పని జేస్తుంటారు గదా! పని జేస్తున్నప్పుడు ఏంది? ఇప్పుడు కొడవలు గాని, తొర్లికలు గాని తీసుకొని తవ్వుతుంటారు. ఆ తవ్వేదేదో మీ కాళ్ళ మీద, చేతుల మీద కొట్టుకుంటారా? కూరగాయలు కోసేటప్పుడు ఇట్ట పొద్దుగూకులు కోసేదేందని చెయ్యి ఎవరైనా కోసుకుంటారా? ఎందుకు కోసుకోరు?
అప్పుడు మీకేమర్థమవుద్ది? ఎప్పుడైతే చెయ్యి కోసుకుంటానో, చెయ్యి కోసుకుంటే నా చెయ్యి కట్టయిపోద్ది. చెయ్యి కట్టయిపోతే నేను నాన్నకి అన్నం తినలేను. అన్నం తినేటప్పుడు దీనిలోనికి కారం పోతే బాధ అని తెలుసు కాబట్టి నువ్వు చేసుకో. ఇప్పుడు ఈళ్ళందరికి గూడక ఇది చెయ్యటం వల్ల ఇవొస్తాయని తెలుసా? తెలియదా? తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారంట అదన్నాడు. ఇదిగో నీవు నేను చెప్పినా వినకపోయావు గనుక నీకు ఈ బాధ వచ్చినప్పుడు ఎవరినో నిందించొద్దు. ఎవరిని నిందించాలా? ఎవరు నిందించొద్దు. ఎందుకంటే నీకు బాధ కలుగుటకు నీకు నువ్వే కారణం. ఇలా బాధ కలగటం వల్ల నీకు ఈ కా ఎందుకు నీకు నువ్వే ఎందుకు కారణమైపోయావు? ఎందుకు బాధొస్తుందంటే బైబిల్ గ్రంథంలోనికెళ్ళి కొన్ని విషయాలు చెప్తాను. త్వరగా చెప్తాను. జాగ్రత్తగా చూద్దాం. అదే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము. తొందరగా జాగ్రత్తగా చూద్దాం. కొద్ది నిమిషాలే. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించను. నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగా ఉన్నది కదా! నీ హృదయము అంటుచున్నది కదా! ఇది ఎలా ఉన్నది? చేదుగా ఉంది. తెలుసమ్మా? ఇది ఎట్లుందంట? చేదుంది. చేదుగా ఉన్నదని ఎవరైనా తాగుతాడా? చెప్పండమ్మా. కషాయం ఇత్తారు. చేదుగా ఉందని తాగుతారా? ఏదైనా చేదుగా ఉన్నది కదా అని ఎవరైనా తాగుతారా? ఎందుకని? అది చేదు మనకేమవుద్ది? ఇంపితం కాదు చేదు. మీకు తెలుసో తెలుసో ఇంపితం కాదు. ఇది చేదుగా ఇది చెడ్డది. అంటే చేదంటే మనకు పనికిరానిది. పనికిరానిదని ఎవరైనా తీసుకుంటారా? ఇప్పుడు ఈ చేదేమైందంట? హృదయములోనికి వచ్చేసిందంట. అందుకేమన్నాడు తెలుసు ఇక్కడ? నీ ప్రవర్తనయు నీ క్రియలను ఈటిని నీ మీదికి రప్పించను. ఏ ప్రవర్తన? నీ ప్రవర్తన. ఏంటిది ఆ ప్రవర్తన అంటే ఇక్కడ 14 వచనం చూడండి. యెరూషలేమా నీవు రక్షింపబడునట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయము నీకు కలిగి ఉండును. ఏం కడిగేసుకోమంటున్నాడు? చెడుతనము. ఎందుకంటే చూడండి, దాను ప్రదేశమునొకడు ప్రకటన చేయుచున్నాడు. ఏమని? కీడు వచ్చుచున్నది. ఏమొచ్చుచున్నది? అంటే చెడు వస్తున్నది. చెడు వస్తుంది. ఇక్కడ ప్రకటన అంటే అడ్వర్టైజ్‌మెంట్ కాదు ఇది. పబ్లిసిటీ చేస్తున్నాడు. ప్రకటన ఏం చేస్తున్నారంటే, ఇది చేయటం వల్ల కీడొస్తది. ఇవి తాగటం వల్ల కీడొస్తది. ఇది చేయటం వల్ల కీడొస్తదని పబ్లిసిటీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే, గవర్నమెంట్ పర్మిషన్ ఇయ్యాలంటే పబ్లిసిటీ కావాలి. మీరు తింటున్నటువంటి అంటే ఇక్కడ వీళ్ళు తాగుతున్నటువంటి ఆ మద్యపానం బాటల మీద ఆ మద్యపానము తాగటము ఆరోగ్యానికి హానికరమని రాయకుండా అమ్మిండ్రనుకో అది కేసు. మద్యపానం తాగటం ఆరోగ్యానికి హానికరం అంటారు చూడండి. అది రాయకుండా మద్యపానం బాటలు అమ్మకూడదు. ఎందుకు అమ్మకూడదంటే అలా అమ్మిండ్రనుకోండి వాళ్ళు జైల్లో ఏత్తారు. అది చాలా పెద్ద కేసు. అందుకని ఇక్కడ చదివిన మాట మనం చూసినప్పుడు ఏమని చాటింపు చేస్తుంది? నీకు ఇది చేయటం వల్ల నీకు నష్టము. ఇది చేయటం వల్ల నీకు నష్టము. ఇవి చేయటం వల్ల నీకు కీడొస్తుందని చెప్పినా గూడక ఈళ్ళు చేస్తూనే ఉన్నారంట. ఇప్పుడు ఈయన్ని ఎవరు మార్చాలి? ఎందుకిలా చేస్తున్నారంటే, జీవ జలముల ఊట దగ్గరికి రాకుండా మానుకున్నారు ఈళ్ళు. ఎక్కడికి రాకుండా మానుకున్నారు? జీవ జలముల ఊట దగ్గరికి. యెషయా గ్రంథం 53 అధ్యాయం అనుకుంటాను. తర్వాత చదువుకోండి అక్కడ రాయబడింది. దప్పిక కొనిన వారలారా నీళ్ళ యొద్దకు రమ్మన్నాడు. యాడికి రావాలంట? కావాలంటే చదవండి యెషయా గ్రంథంలో అది. 53లోనే అక్కడ ఉంటది. చదవండి కావాలంటే అక్కడ మాట చాలా చక్కగా రాయబడి ఉంటది. 55:1 అంట సారీ చూడండి. దప్పిక కొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. ఎక్కడికి రావాలి? దప్పిక కొనిన వాళ్ళు ఎక్కడికి రావాలమ్మా? నీళ్ళ దగ్గరికి రావాలి. ఎందుకని? నీళ్ళ దగ్గరికొస్తే ఏమవుద్ది? దప్పిక తీరుద్ది. ఇప్పుడు బాగా అర్థం చేసుకొని మీ అందరికి చెప్తున్నాను. దాహం వేస్తుంది కదా! మీకు ఎప్పుడైనా దాహం వేసిందమ్మా? ఎప్పుడన్నా వేసిందా?
ఈ ఎండాకాలం అంటే దావత్ చేస్తుంటది. మీకు అందరికి తెలుసు. నోటి పిడిస కట్టకపోతుంది. ఇట్లాంటి బాటిల్ నాకు తెలిసి పొద్దుగుకలకు 5, 6 తాగుతుంటారు. డాక్టర్లు చెప్పింది ఈ రోజులలోనే ఎక్కువ చేస్తాడు. ఎందుకంటే రోజుకి 8 లీటర్ల నీళ్ళు తాగమన్నప్పుడు ఇప్పుడే వద్దన్న తాగేస్తుంటాం. నీళ్లు తెచ్చే వాళ్ళకి భయం. ఏందిరా ఇన్ని తాగుతున్నారని. బాగానండి. దప్పికేసినప్పుడు నువ్వు వెంటనే దేన్ని చూస్తావు? నీళ్లు చూస్తావు. ఇప్పుడు నీకు దాహమేస్తున్నప్పుడు థమ్స్ అప్ తెచ్చిచ్చారనుకోండి ఎట్లుంటది? ఇప్పుడు చెప్పండమ్మా. థమ్స్ అప్ తెచ్చిచ్చారనుకోండి దాహమేసేటప్పుడు బాగుంటదా? బాగుండదా? మీరు చెప్పండి. దప్పిక తీరదు గానీ తాగాలనిపిత్తది. బాగా అర్థం చేసుకోండి. ఇటు పక్కన నీళ్ళ బాటిలుంది. ఇటు పక్క థమ్స్ అప్ బాటిలుంది. మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. ఇప్పుడు నీకు దాహమేత్తుంది. ఈ రెండిట్లో నువ్వేది తాగాలి? నీళ్లు తాగితే దాహం తీరుద్ది. అవునా కాదా? కానీ మనమేం చేస్తాం? నీళ్లు తాగితే ఎక్కువ థమ్స్ అప్ పట్టదని ముందే థమ్స్ అప్ తాగేస్తాం. నిజాలియి. నీళ్లు తాగరు. ఎందుకు తాగరంటే నీళ్లు తాగితే థమ్స్ అప్ పట్టదంటారు. చాలా మంది అంతే కదా! అందుకని ఏం చేస్తారు? థమ్స్ అప్ తాగుతారు. థమ్స్ అప్ తాగటం వల్ల దాహం తీరదు. దాహం తీరదు. కానీ ఇప్పుడు ఈళ్ళకి నచ్చేదేంది? థమ్స్ అప్పే. మనకు తెలుసు థమ్స్ అప్ తాగితే దాహం తీరదని మనకు గూడా తెలుసు. కానీ థమ్స్ అప్పే తాగుతాం. ఎందుకంటే ఇది చూడటానికి బాగుంది, రుచిగా ఉన్నది. దీనివల్ల ఏమవుద్ది? దాహం తీరదు, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇబ్బందులొస్తుంటాయి, ఏదోదో సమస్య వస్తుంటది. కానీ దాహమేసినప్పుడు నీళ్లు తాగి తర్వాత థమ్స్ అప్ తాగు తప్పులేదు. నీకు తాగాలనుకుంటే తాగు. కానీ నీళ్లు ఎవరు ఏం చేయరు? ఇష్టపడరు నీళ్లు తాగటానికి ఆ టైంలో. ఎవరు ఇష్టపడరు. ఇష్టపడతారమ్మా? ఏమనుకుంటారు? థమ్స్ అప్ ఉంటే బాగుండనుకుంటారు. తాగాలనుకుంటారు. తాగుతాం. నేను తప్పులేదు. తాగండి తప్పేం లేదు. కాదనట్లేదు. కానీ థమ్స్ అప్ బాటిల్ మీద గూడా చాలా రాసుంటారు. మీరెప్పుడైనా చదివుంటారో లేదో. అయన్నీ మీరు ఎప్పుడైనా చేసుంటారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మంచి చెయ్యాలని అందరికున్నది. బాగానండి. మంచి చేయాలని అందరికున్నది. కానీ చెడే ఎంచుకుంటున్నాం. నీళ్లు తాగాలని అందరికి తెలుసు. దాహమేసినప్పుడు నీళ్లు తాగాలని అందరికి తెలుసు. ఆడికి పోగానే రూ. 2 నీళ్ళ బాటిల్ ఊరికి కానరాదు. రూ. 2 కదా నీళ్ళ బాటిల్ హాఫ్ లీటర్ లూజు. ఊరికన్నా కనపడుద్దది? ఊరికి కానరాదు. ఎమ్మటే రూ. 25 ఉన్న థమ్స్ అప్ బాటిల్ కనపడుద్ది. అంటే రూ. 25 ఖర్చు పెట్టి తాగినా కూడా నీకేం తీరదు? దాహం తీరదు. రూ. 2 ఖర్చు పెట్టి నీళ్ళ బాటిల్ తీసుకుంటే దాహం తీరిపోద్ది. ఇప్పుడు అదే విధంగా ఏమంటున్నారంటే ఇక్కడ, మీకు ఆత్మ దాహం ఉన్నది. ఈ దాహం తీరాలంటే నా యొద్దకు రండి అన్నాడిక్కడ. కానీ దేవుడు మనకు కనపడుతున్న దేవుడు చీపుగా కనపడుతున్నాడు. రూ. 2 నీళ్ళ బాటిలే ఎలాగో దేవుడు కూడా మనుషులకు అలాగే ఉన్నాడు. అర్థమైందా? రూ. 2 నీళ్ళ బాటిల్ ఎలాగో దేవుడు కూడా. ఎందుకంటే దేవుడు చీప్ ఎందుకు అన్నాడు అంటే, నీ దాహం తీరే దేవుడి దగ్గర తప్పితే ఎక్కడ తీరదు. ఇప్పుడు నీకు దాహం వేసింది. నీళ్లు తాగితేనే దాహం తీరుద్ది. లేకపోతే ఏం తాగినా దాహం తీరదు. కానీ పక్కనున్న థమ్స్ అప్ బాగుంటదా? మన కళ్ళకు నీళ్లు బాగుంటాయా? అలాగే దేవుని దగ్గరికి మనుషులు రావాలని ఉన్నా లోకాన్ని చూసి రాలేకపోతున్నారు. అందువల్ల ఇక్కడ ఏం రాయబడిందంటే, ఇదిగో ఏమన్నాడు అక్కడ మనం చదివినప్పుడు? నీ ప్రవర్తన ఏందంట? నీ ప్రవర్తనయు నీ క్రియలను ఆ! ఆ! దీనికి ఏది కారణము? నీ చెడుతనం అంటే మంచి చేయాలని నీకుంది గానీ చెడునే చేస్తున్నావు. అందరికేముంది? మంచి ఎవరికైనా చెడు చేయాలని ఉంటదమ్మా? మీరిద్దరు మాట్లాడుకునేటప్పుడు ఏమనుకుంటారు? నిజంగా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు కష్టాల్లో ఉన్నోళ్ళకి సహాయం చేయాలనుకుంటారు. ఎవరికైనా ఉండే ఉద్దేశం అదే. కానీ మనసుకున్నది గానీ మనుషులు మాత్రం అలా చేయలేం. ఎందుకు చేయలేం? ఎందుకలా చేయలేం చెప్పండి మీరెప్పుడైనా ఆలోచించండి. అలా చేయలేకపోవటానికి గల కారణం ఏందో చెప్పండి ఒకటి? చాలా జాగ్రత్తగా గమనించండి. కారణం ఏందంటే, ఒకటే చెప్తున్నాను చూడండి. ఎలాగైతే నీళ్లు తాగితే దాహం తీరుద్దని నీకు తెలిసినా, నీళ్లు తాగకుండా థమ్స్ అప్ తాగటానికి ఇష్టపడ్డావో, అదే విధంగా మంచి చెయ్యాలని తెలిసినా, మంచి చేయకుండా చెడునే చేస్తుంటాం. బాగా ఆలోచించండి. రూ. 100 పెట్టి బాగానండి. రూ. 100 పెట్టి చికెన్ ఇంటికి తెచ్చుకుంటే కుటుంబం మొత్తం తింటారని అందరికీ తెలుసు. అదే రూ. 150 పోయి ఒక్కడే బిర్యానీ తినొస్తాం.
నీకు తెలుసు ఇది తీసకపోతే నేను తింటాను, నా భార్య తింటది, నా పిల్లలు తింటారని. కానీ రూ. 150 పెట్టి చికెన్ బిర్యానీ తినొత్తావు. తిని రావటం వల్ల నీకు లోపల గ్యాస్ ట్రబుల్ గాని, ఆ యొక్క మసాలా తినటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఎవరు తెచ్చుకున్నారు? ఎవరు తెచ్చుకోనమ్మా? నువ్వే తెచ్చుకున్నావు. ఎందుకంటే నీకు తెలుసు ఇది తినటం వల్ల ప్రాబ్లమ్. అప్పుడప్పుడు చాలామంది అంటారు, ఇంట్లో చేసుకోవచ్చు. కిచిడి తింటారు అందరూ ఇష్టపడతారు. కానీ కిచిడిలో మసాలా ఎక్కువ ఉంటదని కూడా నీకు తెలుసు. తెలియదా? అందరికి తెలుసా తెలీదా? మసాలా ఎక్కువుంటది. ఇది తినటం వల్ల గూడా పేగులు పోతొస్తది. పేగులు తరుక్కుపోతాయని తెలుసు. కానీ ఏందంటే రుచి. నాలుకేం గావాలంట? రుచి దొరకాలి నాలుక. ఎప్పుడైనా పప్పు తింటారు ఏమంటారో తెలుసా? రోజు పప్పు తిని నాలుక సౌ చచ్చిపోయింది. రుచి దొరకాలంట. ఈ రుచి అంటే నీళ్ళల్లో రుచి దొరకలా. నీళ్ళు ఏముంటాయి? దాహం తీరుతాయి కానీ రుచి ఉంటదా? కానీ థమ్సప్ దాహం తీర్చదు గానీ ఏముంది? అలాగే మనుషులు రుచులు కోరుకుంటున్నారు. రుచులు కోరుకోవటం వల్ల జబ్బులంటే ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. బాగా ఆలోచించండి. ఇబ్బందులు తెచ్చుకోవడానికి కారణం ఏందంటే, మద్యపానం తాగటం ఆరోగ్యానికి హానికరమని దాని మీద రాసుంటారు. కానీ తాగి హాస్పిటల్‌లో పడిపోతుంటారు. వాడి పాపాన వాడే పోరులని అందరూ అంటారిక్కడ. అంతేనా? ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి బైబిల్ గ్రంథంలోనికి రండి మీకు చెప్తాను. కీర్తనల గ్రంథము 107 అధ్యాయము. కీర్తనల గ్రంథము 107 అధ్యాయము 17 వచనం. జాగ్రత్తగా చూడండి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను బాధ తెప్పించుకొందురు. భోజన పదార్థములన్నీయు వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఓకే. ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే ఏమి రాయబడిందంటే, బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట? తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. ఏం తెచ్చుకుంటారంట? బాధ. అంటే ఎలాంటి బాధ? బుద్ధిహీనులు తెచ్చుకునే బాధ ఎలాంటిది? బుద్ధిహీనుడంటే? బుద్ధిహీనుడు అంటే చెప్పండమ్మా. బుద్ధి లేనివాడు. నిజమిది. అబద్ధం కాదు. బుద్ధి లేనివాడు. ఇక్కడున్న మనందరికి మనకు చెప్తున్నాను. నేను వేరేది మనకు చెప్తున్నాను. మనందరికీ ఏమి తెలుసా? ఉదయాన్నే లేచిన వెంటనే బాగానండి. ఉదయమున లేచిన వెంటనే ఒక్క గ్లాసు గాని, 2 గ్లాసులు గాని చల్లటి నీళ్ళు తాగితే మనకు ఆరోగ్యానికి మంచిది. ప్రతి ప్రాంతానికెళితే ఎక్కడికెళ్ళినా డాక్టర్ చెప్పేది ఇదే. అవునా కాదా? ఉదయం లేచిన వెమ్మటే తాగితే మంచిదంటే, మనం వెమ్మటే ఏమని క్వెషన్ ఏస్తాం? ఏం ప్రశ్న ఏస్తాం మాకు చెప్పండి? అయ్య అసలు అనరు. ప్రశ్న ఏస్తే ఏం ప్రశ్న ఏస్తారు చెప్పండి? థు! మొఖం కడుక్కోకుండా ఎవరు తాగుతారంటాం. నిజమదే. వాసి మొఖం ఎవరు తాగుతామంటాం. ఎందుకంటే మనకది మంచి అని డాక్టర్ చెప్పినా మనం అది వద్దంటాం. కానీ ఉదయాన్నే లేచిన వెంటనే టీ తాగటానికి ఇష్టపడతాం. ఎందుకని దానికి దీనికి తేడా ఏంటి చెప్పండి? ఇంకా. నిజంగా చెప్పాలి ఇంకా. ఇంకా. ఇంకా అంటే ఇంకానే. ఉన్నాయి దాంట్లో కారణం ఉంది. కారణం లేకుండా నేనేం చెప్పను. బైబిల్ రీజన్ ప్రకారం చెప్తున్నాను. కారణం ఉంది. ఇంకా ఏదో ఉంది. ఎందుకు లేచిన వెంటనే తాగుతారయ్యి? మీరని కాదులమ్మా. బాగానండి. ఎవరికైనా చెప్తాను. ఎందుకు తాగుతారంటే, ఉదయం లేచిన వెంటనే వేడి వేడిగా తాగితే నిద్ర మబ్బు పోద్ది. పెదాలు కాలాలి, నాలుక కాలాలి. చల్లటి ఎవరు తాగరు. చల్లగుంటే ఎవరు తాగరు. నేను చెప్తున్నానండి. పెదములు కాలాలి, నాలుక కాలాలి. శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఏమై ఉంటాయో తెలుసా? అప్పటిదాకా రెస్ట్ తీసుకొని ఉంటాయి. ఇవి వెళ్ళేసి అవయవాలలో వేడి తగలటం వలన అలర్ట్ అయిపోయి హుషారుంటారంట. మొత్తం అలర్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ వేడనేది దాని లోపలికి పోవటం వల్ల కొన్ని రోజులకి పేగుకు పోతొత్తదంటాడు. ఇప్పుడు ఏమంటాడంటే ఈడు,
నాకు మందు అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, బీడీ అలవాటు లేదు, ఎప్పుడైనా గుట్కా కూడా వేసుకోను. నాకేంది క్యాన్సర్ అంట. నాకు క్యాన్సర్ అసలు ఎందుకు వచ్చింది? దేవుడికి న్యాయం లేదు, అన్యాయం లేదు. మంచోళ్ళకి కూడా కీడు తెస్తున్నాడు అంటారు. నువ్వు మంచే అంటలా. నీ అవయవములోనికి వెళ్ళినటువంటి ఈ వేడి పదార్థము నీ అవయవములో ఉన్నటువంటి అవయవాలను ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. ఎప్పుడైనా మీరు కోడిని కోయటం చూసారమ్మా? ఎప్పుడైనా చూసారా? కోసిన తర్వాత ఏం చేస్తారు కోడిని? కాలుస్తారు. కాల్చిన వెంటనే కోడి లోపలున్న అవయవాలు మొత్తం ఏమవుతాయి? వేడైపోతాయి. కాలుస్తారు. ఎలా కాలుస్తారు చెప్పండి మీకు తెలిస్తే? నిప్పుల మీద కాలుస్తారు. ఎప్పుడు కాలుతారక్క? తోలు తీసిక కాదు. ఎప్పుడు కాలుస్తారు చెప్పండి మీరిప్పుడు? మీరు అది కూడా తెలియకపోతే ఆ! ఆ! ఆమేన్. పైనున్నటువంటి ఆ యొక్క ఏమంటారో తెలుసు దానికి ఉన్నటువంటి ఆ బొచ్చు ఉంటది. కోడి బొచ్చు అంటారు గదా! అది ఊడదీసిన తర్వాత కాలుస్తారు. ఊడబీయక ముందు కాలుస్తారా? ఇప్పుడు ఇది ఊడిపోవాలంటే ఏం చేయాలి? ఏందక్క? ఏలక్క మీరసలు మీరు ఊరని చూస్తే నవ్వుతురక్క మనమల్ని. దాన్ని బాగానండి. ఏంది కట్ చేసిన వెంటనే తీసుకెళ్ళి వేడి నీళ్ళల్లో తడుపుతారు. వేడి నీళ్ళలో తడిపినప్పుడు ఆ యొక్క దానికున్నటువంటి బొచ్చంతా ఏమైపోద్ది? వేడి నీళ్ళలో ఉండటం వల్ల మొత్తం రాలిపోద్ది. ఏముండదు ఇంక మొత్తం రాలిపోద్ది. ఎందుకంటే వేడి నీళ్ళు మనిషి యొక్క దాని శరీరంలో ఉన్న అవయవాలను పీల్చేసిందంటే ఎందుకు పీల్చేస్తాయంటే ఈ వేడి నీళ్ళ వల్ల లోపల ఉన్న కొన్ని అవయవాలు చచ్చిపోతాయి. ఈ చచ్చిపోవటం వల్ల ఈ యొక్క కోడి యొక్క బొచ్చు దానికున్నటువంటి ఆ యొక్క అటాచ్‌మెంట్ అనేది తెగిపోద్ది. తెగిపోవటం వల్ల కింద పడిపోద్ది. కింద పడిపోవటం వల్ల ప్రశాంతంగా అది ఊడొచ్చేస్తది ఫ్రీగా. అందుకే మీకెందుకు బాగానండి. ఇప్పుడు ఈ వేడనేది మనిషి శరీరం లోపలికి పోయి, మనిషి శరీరాన్ని లోపల ఉన్న అవయవాలను ఏం చేస్తుంటది? కొట్టేస్తుంటది. కొరికేస్తుంటది. పెద్ద కొరకటం కాదు. చిన్న కాదు. అదేందో కొంచెం కొంచెం కొరికేస్తుంటది. ఈ కొరికి వేసింది కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైపోద్ది తెలుసా? అదే పెద్దగా ఒక క్యాన్సర్ కని, లేకపోతే పేగు పోతొచ్చిందని, లేకపోతే లివర్ డ్యామేజ్ అయిందని, ఏదో ఒకటి ఎందుకు చెప్తారు. ఇప్పుడు ఈళ్ళేమంటారంటే నాకే చెడ్డ అలవాటు లేదు. నాకెందుకొచ్చిందని దేవుడి మీద అంటారు. నీకు చెడ్డ అలవాటు లేదు. కానీ అవయవాలను పాడు చేసుకునేటువంటి ఒక అలవాటుంది. అందుకని అక్కడ ఏం రాయబడింది మీరు చదవండి ఇప్పుడు ఆ మాట మళ్ళీ. చూడండి ఇక్కడ చదివినట్టు. బుద్ధిహీనుడు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. ఆ! భోజన పదార్థములన్నీయు భోజన పదార్థములన్నీ ఇప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళకు? వద్దు అంటారు. వద్దనుకుంటున్న అసహ్యపడుతున్నారు. ఎందుకు తెలుసా? వద్దన్నా గూడక ఈ యొక్క టీ తాగినోడు ఇప్పుడు డాక్టర్ దగ్గర చెప్తారు టీ తాగమంటే, టీ తాగితే కడుపులో బాధ అవుతుంది. వద్దని చెప్తాడు. ఏందో నాకు అది లేకపోతే నిమిషం గూడా ఉండలేనంటే, అది తాగితే నువ్వు ఔట్ అంటాడు. నీ శరీరం ఏమైందంటే దానికి అలవాటైందని మనం అనుకుంటున్నాము. అది లోపలికెళ్ళేసి పాడు చేస్తుందంటున్నాం. అది ఒక టీ అయినా అంటే నేను టీ తాగొద్దంటలేదు. మీ ఇష్టం అది. కానీ అది డేంజరే. టీ అయినా, రెండోది థమ్స్ అప్ అయినా, మూడోది ఆమేన్ మద్యమైన. దానికి ఎలా ఉంటది కొద్దిగా స్టేజ్ అనేది పెరుగుతున్నది అంతే. దీని స్టేజ్ 10 అయితే, దాని స్టేజ్ 20 అయితే, దీని స్టేజ్ 90. 90 స్టేజ్ ఇది కొద్దిగా తొందరగా చూపెట్టుద్ది. 10, 20 స్టేజ్ లేట్‌గా పోద్ది. కానీ తొందరగా వచ్చేదేంటంటే తొందరగా మానుకుంటది. లేట్‌గా వచ్చేది చచ్చేదాకా ఆగదు. ఇక్కడ అదే అంటున్నాడు. నీ భోజన పదార్థం ఇప్పుడు నీకేమవుతుందంట? అసహ్యము. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం గదా! థమ్సప్‌లు తాగి, తాగి డాక్టర్ దగ్గరకి పోతే నెమ్మొచ్చిందంటాడు. ఏం చెప్తారంటే నెమ్మొచ్చిందనగానే నువ్వు డ్రింక్స్ ఏం తాగొద్దంటారు. డ్రింక్స్ ఇచ్చినా కూడా నాకొద్దండి. ఎందుకంటే నీకు తాగబుద్దవుద్ది కానీ తాగొద్దని లోపల చెప్పింది. నీ అవయవాలు వద్దన్నాయి. అది తాగితే మరలా నీకది వచ్చేస్తది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మనుషులు తమ దుష్ట ప్రవర్తన వలన ఏం తెచ్చుకుంటున్నారు? బాధ. ఈ బాధ నీతో పోతే బాగుండు. నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు ఉదాహరణకు నేను మందు తాగుతున్నాను. నాకు లివరు, లివర్ కామెర్లొచ్చాయి. నాతో పోతే బాగుండు. ఎందుకంటే నేను తాగినా కాబట్టి నాతో పోవాలి కదమ్మా! ఇప్పుడేమైంది? నన్ను దేశపోయి యాడ నూకుతారు? హాస్పిటల్ నూకుతారు. ఇప్పుడు నా కోసం ఎవరు బాధపడాలి? నా భార్య ఆడవాలి. నా భార్య నా కోసం మంచం కాడొచ్చి కూర్చుంటే, నా పిల్లలు స్కూలుకి పోకుండా, ఎక్కడికి పోకుండా ఇప్పుడు ఈళ్ళేం చేయాలి? నాకు మందులు కోవటం కోసము బడికి పోవాల్సిన నాకు పిల్లలు నెత్తిన బొచ్చు పెట్టుకొని పనికి పోతున్నారు. వీటన్నిటికి కారణమెవరు? కారణమెవరు? ఆ!
ఎవరు కారణము? నేను అని చెప్పాలి. ఇప్పుడు నేను తాగా చూడండి నేను కారణం. ఇప్పుడు నేనేమన్నానంటే, నేను తాగితే మీకెందుకు? మీరు కుదార్తంగా ఉండొచ్చుగా, మీరు తినొచ్చుగా, మీరు తాగొచ్చు, మీరు బాగుండొచ్చుగా. నేనేడ చస్తే మీకెందుకంటారు? నువ్వు చస్తే ఒక రోజుతో పోద్ది, దరిద్రం వదిలిపోద్ది, నిప్పు పెడతామో, బూడి చేస్తామో సద్రపోద్ది. కానీ నువ్వు చావలేదు, బతకలేదు. నువ్వు ఇంటిల్లపాదిని ఏడిపిస్తున్నావు. సత్తే ఒక 2 రోజులు ఏడుత్తాను, 3 రోజులు మానుకుంటాను. అంతేనా కాదా చెప్పండి నాకు. మీరేమన్నా అనుకోండి, నిజంగా ఇది నిజం చెప్తున్నాను. బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. దేవుని సేవకుడిగా. సత్తే 3 రోజులు ఏడుత్తారు. ఐదో రోజు ఎల్లకాలం ఏడవరుగా? ఎల్లకాలం ఎవరైనా ఏడుత్తురా? ఏడిత్తే వాళ్ళ కోసం ఎందుకు అనుకుంటారు? వదిలేత్తారంతే. కానీ ఎలా ఉంటది తెలుసా? చావడు, బతకడు, బాధపడతాడు, అనేకులను బాధ పెడుతుంటాడు. ఇప్పుడు ఈడు ఆ మంచానున్నాడు. ఈడి కోసం మందులు ఆ డాక్టర్ గారు వస్తున్నారు, పోతున్నారు. ఇప్పుడు ఈడికి బాగానండి. ఈడికి కాపలా కాయటానికి పొద్దున్న లేసి పనికి పోవాల్సిన భార్య ఈడికి మంచం కాడ కూర్చుంటుంది. ఇప్పుడు ఈళ్ళిద్దరు మంచం కాడ కూర్చుంటే ఈళ్ళకి కనీసము ఏ బ్రెడ్డు, పాలైనా ఇయ్యాలిగా. ఈ దేటానికి బడికి పోవాల్సిన పిల్లోడు ఆ యొక్క పుస్తకాలు పక్కన నొక్కి బేల్దారి పనికో లేకపోతే ఏ షాపులలో ఓడవటానికో దేనికో పోతున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు షాపులలో ఓడవటానికి గాని బేల్దారి పని పోయి ఇప్పుడు వాడు వ్యభిచారం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, మందు తాగొచ్చు. ఇప్పుడు ఈడేమంటాడంటే నేనిట తగలబడ్డాను. నీకేమైందంటే నువ్వు తగలబడ్డా పర్లా. కానీ నువ్వు తగలబడి నన్ను తగలబెట్టావు. ఎప్పుడైనా చూడండి. ఇంటికి నిప్పంటిస్తే నా పక్కనే కాలాలనుకోవడం తప్పు. ఇల్లు మొత్తం కాలుద్ది. అంతేనా కదక్క? ఈ సూర్యుకి నిప్పంటించండి. ఎందుకురా నిప్పంటించావంటే, ఇది నా సూరు నేను కాల్చుకుంటాను. నీ సూరు బాగుంది కదంటే కుదురుద్దా? కాలేది ఇక్కడే. కానీ పొగ ఏడ్నుంచొత్తది? ఈ పక్క నుంచి వస్తుంటది. అది చిన్నగా ఈడ నుంచి ఇల్లు మొత్తం తగలబడిద్ది. ఈడు మందు తాగాడు, సిగరెట్ తాగాడు, బీడీలు తాగాడు, లేకపోతే వ్యభిచారం చేశాడు. ఏదో ఒకటి చేసి ఈడు బజారు పాలయ్యాడు. ఈడి వల్ల కుటుంబము, భార్య, పిల్లలు దేశాల పాలైపోయారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, నీకు నువ్వే బాధ తెచ్చుకున్నావు. ఎవరు తేలేది? ఇప్పుడేమంటారు? ఇప్పుడు బాగానండి. ఇప్పుడేమంటారు తెలుసా? దేవుడనేవాడుంటే మనకే ఎందుకు ఈ కష్టాలంట? మీకు కష్టాలు పెట్టాలని దేవుడికి లేదు. నీ ప్రవర్తన ఏందంట? నీ దుష్ట ప్రవర్తన, నీ ప్రవర్తన, నువ్వు చేసిన పనులే నీకు కీడు కలగటానికి కారణమైనయంట. అదేనా? చూడండి. తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను ఏం తెచ్చుకున్నారు? బాధ. బాధ తెచ్చుకున్నారంట. ఈ బాధ ఎందుకు తెచ్చుకున్నారు చెప్పండి? ఎవరైనా తెచ్చుకుంటారక్క బాధ? బాధ తెచ్చుకోవడానికి గల కారణం ఏంది? జీవ జలముల ఊటను విడిచిపెట్టారు. బాధలు తెచ్చుకున్నారు. ఈ జీవ జలముల దగ్గరకొచ్చినప్పుడు ఇది తప్పు అని చెప్పినప్పుడు నేను విన్నాను కాబట్టి ఇది కరెక్ట్. నేను వినకపోయాను కాబట్టి నేనేది చేసినా చెల్లుద్దిలే. ఇప్పుడు ఈడు మంచం మీద పడుకున్నాడు. పనికి పోవలసిన భార్య ఈడి దగ్గర కాపలా కూర్చుంది. ఇప్పుడు ఈ భార్య ఈడి కోసం ప్రతి పనికిమాలినోడి దగ్గర పోయి సలహాలు అడగాలి. అయ్యా మా మా ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడదు. మగ మనిషొత్తే వాళ్ళని ఎట్ట మాట్లాడకూడదో తెలీదు. ఇప్పుడేం చేస్తున్నా ప్రతి ఒక్కళ్ళ కాళ్ళు పట్టుకుంటుంది. వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడతారు. సమాజం గదా! ఎలాగైనా అంటారు. ఇప్పుడు ఏమేమనుకుంటదంటే ఆ టైంలో ఎవరిననాలో అర్థం కాక దేవుడి మీద పెట్టుద్ది నింద. అదే అంటున్నారు లోకమంటారు. దేవుడు మంచోడైతే మా కుటుంబాలకెందుకు ఈ బాధలంటే మీ కుటుంబాలకు దేవుడు తేలా. నీ కుటుంబంలో ఎవడో ఒకడు ఈ పనికిమాలిన పనులు చేసి నీ అందరికి తెచ్చిపెట్టాడు. అలా నేను కరెక్ట్‌గా ఉండాలంటే ఇప్పుడు బంధాన్ని తెంచుకోవడం కష్టం కదక్క! బంధం తెంచుకుంటే కష్టమా కాదా చెప్పండి? ఎందుకంటే ఒకవేళ వాడు ఏడన్నా పడిపోయిండనుకోండి మందు తాగో, ఏది తాగో లేకపోతే బాగాలేక ఆడ మంచాన పడిపోయిండనుకోండి. నీ పాటికి నువ్వు పనికి పోతే ఏమంటారు? ఏమంటారు? లోకానికి భయపడాలిగా. దేవుడికి భయపడము. లోకానికి భయపడతాం తెలుసా? ఏమంటారు తెలుసా? భర్త బాగాలేకపోతే చూడమ్మా మగరైల్లాగా తిరుగుతుందో. ఎందుకు? ఆ మనిషిని ఎంత బాధ పెడితే, ఆ బాధ బయటికి చెప్పుకోలేక కనీసం తినటానికి పోవని నీళ్ళేమన్నా తెచ్చి పెడతారా ఒక రోజన్నక? ఎవరైనా పెట్టేవాళ్ళుండరా? మరి ఎవరు తెచ్చిపెట్టరు? నువ్వు తెచ్చిపెట్టవు, కష్టపడి పని చేసుకుంటుంటే వాళ్ళను పని చేసుకోనియ్యవు.
ఈ అన్ని ఇబ్బందులు కారణం ఏందంటే నీ ప్రవర్తన. ఏంటిదంట? నీ ప్రవర్తన. ఇప్పుడు బాగుండండి. మళ్ళీ బైబిల్ గ్రంథంలోనికి రండి ఒక మాట. ముగించుకుందాం. సమయం అయింది కాబట్టి. బైబిల్ గ్రంథం, కీర్తన గ్రంథం 84 అధ్యాయము. కీర్తన గ్రంథము 84 అధ్యాయం. తీశారా? 84 అధ్యాయం. 11 వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. దేవుడైన యెహోవాయే సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. బాగానండి. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. మంచి అంటే యథార్థముగా ప్రవర్తించడం అంటే దేవుని యొక్క మార్గములలో నడుచుకున్న వాడికి ఆయన ఏ మేలు చేయకుండా కూడా మానుకోనంట. అన్ని మేలులు చేస్తారు. ఎవరికి? యథార్థముగా ప్రవర్తించాలి. యథార్థముగా అంటే దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క మాటల ప్రకారం నడుచుకోవాలి. ఇప్పుడు ఏమంటారు తెలుసా? అప్పుడప్పుడు మనల్ని అంటుంటారు చాలా మంది, అమాయకులు అంటారు ఎవరిని? మనవల్ని అమాయకులు. ఎందుకంటే ఉన్నదన్నోడి జీవితం అమాయకులు అంటారా? అంతేనా? అవునా కదా? చెప్పండి. అమాయకులు అంటారుగా, అంటారు కదా? మీకు తెలుసా తెలియదా? కనీసం ఒక్క అబద్ధం కూడా ఆడలేవు, ఎట్ట బతుకుతావు లోకంలో అంటే అబద్ధం ఆడితేనే బతకాలి లోకంలో. ఒక్క అబద్ధం కూడా ఆడకుండా లోకంలో ఎలా బతుకుతాం? కోపాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, సాధనట్లేదు. ఇక్కడ ఏమంటుందంటే బైబిల్ మనకి చెప్పే మాట మనం జాగ్రత్తగా గమనిద్దాం. యథార్థవంతు, నువ్వు యథార్థంగా నడిస్తే మనుషులు మేలు చేయరు, దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. జామ చెట్టు నాటాము, దానికి రోజు నీళ్లు పోతుంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ వ్యసనమే, అది మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు కాయలేస్తుంది. అవునా కదా? చుట్టుపక్కల వాళ్ళందరూ అబ్బో వాళ్ళ చెట్లు అట్టని ఎట్లా వ్యసన పడ్డ ఎన్ని అనుకున్నా అది మాత్రం నువ్వు చేసిన దానికి ఏం చేస్తుంది? ఏదో ఒక రోజు కాయలెత్తదేదమ్మా. ఇప్పుడు నువ్వు కాయలు తిన్నావు అనుకో, ఆ దానికి నీళ్లు పోసినందుకు నాకు సంతోషం ఉందని నువ్వు అనుకుంటావు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు అనుకోరు. అలాగే నువ్వు నిజాయితీగా నడుచుకోవటం వల్ల, నువ్వు యథార్థంగా ఉండటం వలన అందరికీ ఇష్టం ఉండదు. కానీ నువ్వు ఏదో ఒక రోజు నీ యొక్క ప్రవర్తనకు ఫలం తింటావు. అప్పుడు నీకు తెలుస్తుంది దాని విలువ. మిగతా వాళ్ళకి తెలియదు, నీకే తెలుస్తుంది. ఎందుకంటే జామ చెట్టు కాయ కోసుకొని తింటున్నప్పుడు రుచి నీకే తెలుస్తుంది, అందరికీ తెలుస్తుందా? అలాగే ఇక్కడ కూడా నువ్వు మంచిగా నడుచుకోవటం వలన దేవుడు నీకు చేసిన మేలు నువ్వే అనుభవిస్తావు, ఎవరు అనుభవించడు. అది కీడుగా అంటే చెడుగా నడుచుకోవటం వల్ల దేవుడు కీడు చేస్తాడు. అది దేవుడి మీద పెట్టడం కరెక్ట్ కాదు. కానీ మనకి ఈరోజు వాక్యం ప్రకారము నీకు నువ్వే బాధ తెచ్చుకుంటావు. ఆ బాధ నీతో పోతే పర్వాలేదు, నీ వల్ల నీతో ఉన్న వాళ్ళందరికీ సమస్య. నీ వల్ల నీతో ఉన్న వాళ్ళందరికీ సమస్య. ఇప్పుడు నేను అప్పుడప్పుడు చాలాసార్లు అంటుంటాను, తప్పు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తే నాకు కూడా సమస్య వచ్చేది. చెయ్యకుండా ఉండలేం కదా అనుకోవచ్చు. చెయ్యకుండా ఉండటానికి గల కారణం ఏంది? ఏందమ్మా? చెయ్యకుండా ఉండటానికి గల కారణం ఏంటి చెప్పండి? బాంధవ్యాలు, లోక ప్రేమలు. చెప్తాను నిజంగా అది చెప్పుకుంటే తీరే కాదు, ఇది లోకక్షేమలు. ఎందుకంటే యథార్థంగా ఉన్న వాడికి నువ్వు సహాయం చేస్తే వాడు ఖచ్చితంగా ప్రాణం పోయినా కూడా నీ కరెక్ట్ టైం చేస్తాడు అన్ని. అర్థమైందా? వాడికి ఒంట్లో భయం ఉంటది. ఏ భయం ఉంటది? నాకు సహాయం చేశాడు, మరలా నేను వాళ్ళకి సహాయం ఖచ్చితంగా తీరవాలని. కానీ యథార్థంగా లేనివాడికి సహాయం చేస్తే ఏం చేస్తాడు? మర్చిపోతాడు. అట్లా అంటారా? ఏమన్నా ఇబ్బంది లేదు, ఏమన్నా ఇబ్బంది లేదు, ఏమనరు కానీ నిన్ను ఇరుక్కబెట్టేసి వాడు బయట ఉంటాడు. ఇక అప్పుడప్పుడు తెలుసో తెలియదో బోన్లో ఉన్నటువంటి ఎవరికి కూడా నువ్వు సహాయం చేయాలంటే బయట నుంచే సహాయం చేయి. నువ్వు లోపల పోయి వాళ్ళని బయటికి నెట్టగాకు. నువ్వు లోపల పోయి నువ్వు బయటికి నెట్టి ఏమవుద్ది? వాడు బయటకు వచ్చి తాళం వేసి వాడు బయటకు వెళ్ళిపోతాడు. ఎమ్మటత్తా ఉండమంటాడు, ఎమ్మటత్తా ఉండమంటే ఉంటావా? ఎమ్మటత్తానంటే నువ్వు జైల్లో ఉంటావు చెప్పు, ఊరి బదులన్నా గంటకల్లా వస్తాను, అంతలోకి నా బదులు కూర్చో జైలు, నేను పోయి వస్తానంటే గంటకల్లా వస్తానంటే ఉంటావా? నువ్వు కూడా అంతే, ఇరక్కపోతావు.
ఇప్పుడు మనం గూడా లేనిపోనివి పట్టించుకొని ఇరక్కపోయావు. ఇప్పుడు బాధలు ఎవరికండి ఎందుకు బాధొచ్చిందంటే, నేను పట్టించుకున్నాను కాబట్టి బాధొచ్చింది. దానికి అనుభవించ తప్పదుగా. మరి పట్టించుకోకపోతే ఎలాగంటే, ఎవరు చూసుకుంటాడంట? మరి దేవుడు చూసుకునేదాకా సమయం ఉంటదమ్మా? ఇష్టమా దేవుడు చూసుకునేదాకా? అసలు ఓపిక కొద్దిగైనా ఉంటదా? అమ్మో! మామూలు విషయం గాదు. 5 గంటలకు టీ రాకపోతే 5 గంటల రెండో నిమిషంలో మంచం మీద ఉన్న దిండు ఎగురుద్ది పైకి. అసలు గుర్తున్నానా లేదా నీకు? ఏదో ఆలోచన ఉండదు. ఎగురుద్ది పైకి. గంట కల్లా నీకు ప్లేట్‌లోకి అన్నం రాకపోతే ఇసిరి నూగుతావు ప్లేట్‌ను. ఎందుకంటే, నీ మైండ్ డిస్టర్బ్ కాల. నీ మైండ్ నువ్వు పాడు చేసుకుంటావు. డిస్టర్బ్ అంట దీన్ని మళ్ళా. పాడు చేసుకోను. ఎందుకంటే, ఓపిక లేని జీవితాలు. ఇక్కడ అదే అంటున్నాడు. నేను నిన్ను ఎలా నాటాను? బాగా వినండి ఎలా నాటాను? శ్రేష్టమైన ద్రాక్షవల్లికి. తల్లి దగ్గర పాలు తాగాలని బిడ్డ ఎదురు చూస్తా ఉంటది. తర్వాత ఇత్తాలే, తర్వాత ఇత్తాలంటది. వాడు ఏడ్చేది ఎప్పుడు తెలుసా? ఏడ్చేది ఎప్పుడు చెప్పండి? ఆకలైనప్పుడు గాదు. ఇంగ తట్టుకోలేనన్నప్పుడు ఏడుత్తాడు. ఆకలైనప్పుడు వాడికి ఆకలి అవుతూనే ఉంటది. నీకు తెలుసో తెలియదో. చెప్పలేదు నోటితో. చూసి చూసి ఇంగ చివర్లో గట్టిగా కేకేత్తాడు. అప్పుడు పటుక్కన పోయి పట్టుకుంటా. అది గూడా ఎందుకు పట్టుకుంటావు చెప్పు? ఎందుకు పట్టుకుంటారమ్మా? వాడు ఏడవటం వల్ల నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి నిద్ర రాదని అందుకు పట్టేసుకుంటావు వాడిని. లేకపోతే వాడి మీద ప్రేమతో అనుకున్నారా? గోల చేత్తన్నావు నువ్వు పోయి వాడిని పట్టుకొని రాపా అంటాడు. అప్పుడు వాడు గోల ఆపడానికి పట్టేసుకున్నావు గానీ వాడి మీద ప్రేమతో కాదు. వాడు ఏడవకుండా ఉంటే నువ్వు వాడి దగ్గరకి పోయేవాడివి కాదు. అదే ఇప్పుడు. అది ఎక్కడి దాకొచ్చిందంటే మనకు అలవాటైపోయింది. చెప్పకుండా ఉంటే ఈళ్ళు జేయరని చెప్పేసి అరవటానికి ప్రారంభించాం. అది గోలైపోయింది పిల్లల్లో. వానిలే చూసుకుంటాలని ఓపికతో ఉండి ఒక్కసారి గట్టిగా అరిస్తే అదేమైంది? గోల. ఆ గోల 10 మందిలోకి పోయింది. మన పరువు పోతుంది. అప్పుడు ఈడు గూడా ఏడ్చి ఏడవటం వల్ల ఈయనేమన్నారు తెలుసా? ఈడు కుంభకర్ణుడు ఒక్క నిమిషం గూడా ఉండాడు. వాడెందుకు ఉండాడు పాపం? నువ్వు వాడిని పట్టించుకోలేదు. ఏ తల్లయితే తన బిడ్డను పట్టించుకోలేదో వాడే ఎక్కువ అల్లరి చేస్తాడు ఇళ్ళల్లో. నిజం కావాలంటే గమనించి చూడండి. ఈ తల్లి ఎందుకు ఎందుకు పట్టించుకోలేదు అన్న? బాగా చూసుకోండి. అంత సీన్ లేదు. ఆ తల్లికి ఆ బిడ్డ భారం. అందుకేమంటారో తెలుసా? ఛీ! ఈడెప్పుడు ఏడుతుంటాడని ఇసిరినుకు పోయి సెల్లు చూసుకుంటా ఉంటది. ఇసిరినుకు పోయి నిద్రపోతుంటది. ఇసిరినుకు పోయి వేరే వాళ్ళతో మాట్లాడుతుంటది. అప్పుడు వాడు ఏడుత్తాడు గానీ వాడేమి ఏడవాలని ఏడవడు. ఈళ్ళేమంటారంటే అప్పుడప్పుడు అంటారు. అసలన్నా అసలు ఈడు మామూలోడు కాదంటారు. వాడు మామూలోడు ఆ వయసులో వాడు మామూలోడు కాదంటే నేనేమంటాను నువ్వేమన్నా అనుకో. వాడు కాదు మామూలోడు. నువ్వు మామూలోడివి కాదు. మామూలు దానివి కాదు. ఎందుకంటే నువ్వు వాడిని పట్టించుకోలేదు కాబట్టి వాడు నిన్ను ఇబ్బందులు పెడతాడు. రేపు పట్టించుకుంటే ఇబ్బంది పెడతాడా? పిల్లలు తల్లిదండ్రులకు బరువు కాకూడదు. ప్రేమతో చూసుకోవాలి తల్లిదండ్రులు పిల్లల్ని. ఎంతెంత పిల్లలు నేననేది? ఇప్పుడు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలని కాదు. 15 సంవత్సరాలు, 30 ప్రేమ చూసారు వాళ్ళని కాదు. పాలు తాగే పిల్లలకి ఏం తెలుసమ్మా? ఏమంటారో తెలుసా? ఈడు రాక్షసుడు అంటాడు. వాడు రాక్షసుడు అంటే రాక్షసుడి తల్లి పెద్ద రాక్షసి కాదు ఇది. నేను నిజం చెప్తున్నాను. నీకంత తీరిక లేకుండా పిల్లల్ని పట్టించుకోకుండా ఉండేటువంటిది ఇప్పుడు నీ ప్రవర్తన నాకు అర్థం కాలేదు. అప్పుడప్పుడు మా ఇంటికాడ కొత్త పిల్లలున్నారు. చాలా మంది పిల్లలు వస్తుంటారు కదా! ఇంతంత పిల్లలు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలల పిల్లలు. ఈళ్ళకి ఈడు పెట్టే పేరేం తెలుసా? ఈడు మామూలోడు కాదంట. నేను అనుకుంటున్నా వాడు మామూలోడు కాదంటే నువ్వు మామూలు దానివి కాదు. నిజం నేను అనుకున్నది అంతే. నువ్వు మామూలు దానివి కాకపోతే వాడు మామూలోడు కాదు. నువ్వు మామూలు దానివైతే వాడు కూడా మామూలోడే. ఎందుకంటే నీకు కొన్ని ఇష్టాలున్నాయి. వాటికి ఈడు అడ్డమవుతున్నాడు కాబట్టి పక్కన పెట్టావు. వాడిని పక్కన పెడితే వాడు చెప్పలేక ఏడుస్తుంటాడు అంతే. కావాలంటే చూడండి గమనించి ఆలోచించండి. బ ఇది ఎక్కడి దాకా వస్తుందంటే భార్యాభర్తలున్నారు ఇద్దరు. భార్య కొన్ని ఇష్టాలుంటాయి. భర్త వాటిని నెరవేర్చాలి. భార్య చెప్పుకుంటది కాబట్టి నెరవేరుతాడు. చెప్పినా కూడా నెరవేర్చకపోతే అప్పుడు భార్య ఏడుత్తా ఉంటది ఎప్పుడు ఇంట్లో. "ఏది నీ గోల నాకింట్లో" అంటాడు. "నువ్వు పట్టించుకోలేదు." అలాగే ఏ తల్లులైనా సంవత్సరంన్నరలో పిల్లల్ని పట్టించుకోకపోతే వాళ్ళు ఏడ్చేది. లేకపోతే ఏడవరు. అంటే ఏడవటం అంటే మామూలుగా ఏడవటం కాదు. గలగలబలగా ఏడుతుర్రంటే ఆ తల్లి ఆ పిల్లవాడిని పట్టించుకోలేదంతే. వాళ్ళెవరైనా వచ్చి నన్నడిగితే నేను కావాలంటే సైకాలజీ లెక్కలు కూడా అలా చెప్తాను ఇబ్బంది లేదు. వాళ్ళకి మీరు పోయి మార్కులు ఏమంటారో తెలుసా? వాళ్ళ ఇంట్లో పెద్దలు, "ఈ యమ్మీ అలివిగాందిరా" అంటారు.
అట్టాటి వాళ్ళ పిల్లలే చాలా డేంజర్‌గా ఉంటారు. ఎప్పుడు అరుస్తా ఉంటారు. కేకలేస్తుంటారు. కాబట్టి మీ అందరికి ఇప్పుడు నేను చెప్పిన ఒక చిన్న మాట ఏందంటే, యథార్థముగా నువ్వుంటే నీ మేలు నువ్వు అనుభవిస్తావు అంతే. ఈరోజు కాదు, నిదానంగా అనుభవిస్తావు. కానీ యథార్థత లేకపోతే బాధ తెచ్చుకుంటావు. ఎవడైనా ఒకడు ఏమన్నాడు? మేలు అంటే నీకు మేలుకు కలగకుండా ఉండునట్లు నీ ప్రవర్తనే కారణము. కాబట్టి ఈరోజు మనందరికి దేవుడు చెప్పిన ఒక చిన్న మాట ఏందంటే, మేలు పొందుకోవాలంటే దేవుని యొక్క ప్రకారం నడుచుకోవాలి. కీడు పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యం ప్రకారం నడుచుకోకూడదు. అంతే. వాక్యం ప్రకారం నడుచుకుంటే మేలు పొందుకుంటా. వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటే కీడు పొందుకుంటావు. నీకేది కావాలో నువ్వే తెలుసుకో. ఓకే. అందరితో